దసరా నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా ప్రారంభమయ్యాయో తెలుసుకుందాం. 1757వ సంవత్సరంలో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్పై పట్టు సాధిస్తుంది. భారత్లో తొలి విజయానికి ప్రతీకగా దుర్గామాతకు పూజ చేస్తారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. అయితే ఈ పూజ క్రమంగా జాతీయోద్యమానికి దారితీసింది. అంతకుముందు ఇళ్లకే పరిమితమైన ఈ దసరా నవరాత్రులు క్రమంగా సామాజిక కార్యరూపం దాల్చాయి. ఈస్ట్ ఇండియా రాకతో బెంగాల్లో కీలక పాత్ర పోషించిన జమీందారులు, సంపన్నులు తమ ఆధిపత్యాన్ని, ప్రభుత్వంలో పట్టును, దర్పాన్ని చూపడానికి ఈ ఉత్సవాలను వేదికగా చేసుకున్నారు. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ వెస్లీ కాళీమాతకు గౌరవప్రదంగా 9 తుపాకుల సెల్యూట్ను ప్రవేశపెట్టారు. 1919లో జమీందారులతో సంబంధం లేకుండా సామాన్య ప్రజానీకం 12 మందితో దుర్గా పూజను నిర్వహించింది. దీన్నే బరోయారి పూజ అంటారు. తరువాత సుభాష్ చంద్రబోస్ సర్వజన పూజను ముందుండి నడిపించారు. ఈ విధంగా ప్రారంభమయ్యాయి ఈ దసరా నవరాత్రులు.